న్యాయస్థానాన్ని మోసం చేసే కుట్రపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కాకినాడలో కోట్ల విలువైన ప్రజాస్థల వివాదాన్ని ఏసీబీ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. అయితే ఈ కేసులో న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించే విధంగా కుట్ర, కుమ్మక్కు, మోసం జరిగినట్టుగా హైకోర్టు భావిస్తోంది. మున్సిపల్ కార్పొరేషన్ గతంలో దాఖలు చేసిన కౌంటర్కు పూర్తిగా విరుద్ధంగా ఉన్నట్లు తన ఉత్తర్వుల్లో పేర్కొంది హైకోర్టు. అఫిడవిట్ దాఖలు చేయడం, న్యాయవాదుల ప్రవర్తన, కోర్టులో జరిగిన పరిణామాలు అన్నీ చూస్తే ఓ పథకం ప్రకారం మోసం జరిగి ఉండవచ్చుననే అనుమానాన్ని కలిగిస్తోందని హైకోర్టు అభిప్రాయపడింది. న్యాయవాదులు న్యాయస్థానానికి సహకరించే అధికారులు కాబట్టి వారిపైన న్యాయస్థానానికి అపారమైన గౌరవం ఉంటుందని చెప్పింది. అలాంటి పరిస్థితుల్లో కుమ్మక్కు, మోసం చేసే చర్యలు న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన కోట్ల రూపాయల విలువైన ప్రజా ఆస్తి విషయంలో కోర్టును మోసం చేయాలనే ప్రయత్నం జరిగిందా అనే అంశంపై పూర్తిస్థాయి దర్యాప్తు అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి 12 వారాల్లో నివేదికను సమర్పించాలని ఏసీబీని హైకోర్టు ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, కార్తీక్, కాకినాడలో భూ వివాదం కేసులో హైకోర్టు కుట్రను బద్దలు కొట్టింది. న్యాయస్థానాన్ని మోసం చేసిన కుట్రపై హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. కాకినాడలో సుమారు 15 కోట్ల విలువ చేసే ప్రజా స్థలాన్ని ఏదైతే ఉందో దాన్ని కోర్టు మోసం చేసి కోర్టులో తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేసి పూర్తి స్థాయిలో దాన్ని కొట్టేయడానికి కుట్ర పన్నారని కూడా కోర్టు భావించింది. మున్సిపల్ కార్పొరేషన్ గతంలో దాఖలు చేసిన కౌంటర్ పూర్తిగా విరుద్ధంగా ఉన్నట్లు కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది. అఫిడవిట్ దాఖలు చేయడంలోనూ, న్యాయవాదుల ప్రవర్తనలోనూ కోర్టులో జరిగిన పరిణామాలను చూస్తే ఒక పథకం ప్రకారం ఆ స్థలాన్ని కొట్టేయడానికి కుమ్మక్కయ్యారని కూడా చాలా స్పష్టంగా ఉన్న హైకోర్టు భావించింది. న్యాయవాదులే ఇలా కుమ్మక్కకు సహకరించడం చాలా దారుణమని కూడా ఆవేదన వ్యక్తం చేసింది. ఇందులో మున్సిపల్ స్థలం కాజేసేందుకు న్యాయవాదులు ప్రణీత, మేకా రావుత్ చౌదరి మోసానికి పాల్పడ్డట్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖచ్చితంగా దీనిపైన అంటే 15 కోట్ల స్థలాన్ని దక్కించుకునేందుకు జరిగిన కుట్రపై ఏసీబీలో 5 స్థాయి అధికారులతో విచారణ జరిపించి 12 వారాల్లోగా ఆ నివేదికను తాము ముందుంచాలని హైకోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రైట్ అశోక్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.